సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజయోత్సవంలో ఈ దినం మనం ధ్యానం చేస్తున్న అంశము పాప మరణం నుండి విజయోత్సవం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలు ఏమిటి అనగా, ఒకటి పాపము, రెండవది మరణం. పాపం యొక్క క్రియ గురించి ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారముగా మన మునుపటి జీవితము ఎంత అసహ్యమైనదో చాలా స్పష్టముగా ఇందులో వివరించబడినది. అందులో 5 లక్షణాలు ఉన్నాయి. మొదటిది అవివేకులము, అనగా తెలివి లేని వారము. నిజ దేవుని ఎరుగక లోకం వెంట తెలివి లేక మనం పరిగెత్తాం. రెండవ లక్షణము అవిధేయులము, అనగా మొండి హృదయము కలిగి దేవునిపై తిరుగుబాటు చేశాము. మూడవది మోసపోయిన వారము, అనగా ఇది నిజమా అని దేవుని సందేహించేలాగా చేసే సాతాను ప్రశ్నల చేత మోసగించబడినాం. నాలుగవది అనేక రకాల దురాశలకును సుఖభోగములకు బానిసలముగా మనం ఉన్నాము. ఐదవదిగా చెడు ఆలోచనలతోనూ ఒకరిపై ఒకరు అసూయతోనూ ఒకరికొకరు ద్వేషించుకుంటూ అసహ్యమైన జీవితం మనం జీవించాం. ఇవన్నీ కూడా అపవాది యొక్క పాపపు క్రియలు. ఈ పాపపు క్రియలకు బానిసలమైపోయాం. ఇటువంటి పాపపు క్రియలలో బందీలమైపోయాం. విడిపించబడే మార్గం తెలియక నలిగిపోయాం. మరొక అపవాది క్రియ గురించి చూస్తే మరణం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారముగా జీవిత కాలమంతయు మరణభయం చేత దాస్యమునకు మనం అందరం కూడా లోబడి ఉన్నాం. అపవాది మరణబలం చేత మనలను లోబర్చుకున్నాడు. ప్రతి దినము భయంగా ప్రారంభించాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సహవాసం చేశాం. ఇలాంటి పాపము, మరణము అనే క్రియల చేత మనం బంధించబడి ఉన్నాం. అందుకనే పాపము నుండి, మరణ భయము నుండి విడిపించుటకు, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రక్తమాంసములలో పాలివాడయ్యాడు, అనగా నరరూపిగా పశుల పాకలో మన కొరకు జన్మించాడు. అపవాది క్రియలు లయపరచుటకే కాదు, అపవాదిని మన కాళ్ళ క్రింద చితుక తొక్కించుటకే యేసు ప్రభు జయించి ఆ జయ జీవితమును మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు నీ ఓడిపోయిన వాడవు కాదు, క్రీస్తులో విజయవంతుడవు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.